స్థానిక పాత గుంటూరు పార్క్ సెంటర్లో సిపిఐ 8వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టణ నగరంలో ఉన్న అర్హులైన పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ అర్హులైన లబ్ధిదారులతో అర్జీలు పూర్తి చేయించి ర్యాలీగా వెళ్లి స్థానిక 13వ సచివాలయంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. లబ్ధిదారులను ఉద్దేశించి జంగాల మాట్లాడుతూ పేదలకు నగరంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం సాధించుకునేందుకు సిపిఐ పార్టీ వారు రాసే అర్జీల కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలు తండోపతండాలుగా పాల్గొన్నారని అన్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇచ్చి ఇల్లు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాలలో సెంటు, గ్రామాలలో సెంటున్నర ఇచ్చారని, ఇది సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇస్తామని, 4 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, పెరిగిన ధరల రీత్యా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని, ఆ అంశంపై సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమీకరించి పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మొన్న జరిగిన కేబినెట్ చేసిన స్థలాల తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోట్ల మల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఇల్లు లేని నిరుపేదలందరూ ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారందరికీ 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఐ పార్టీగా మేము ఆయా డివిజన్లలో రాస్తున్న అర్జీ కార్యక్రమంలో అర్హులైన పేద ప్రజలందరూ పాల్గొని అర్జీలు రాయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, స్థానిక నాయకులు కాయల రామారావు, ఆడపాల శేఖర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో భారత కమ్యూనిస్ట్ పార్టీ 8వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు గారు చేసిన హామీని నెరవేర్చాలని, అందుట్లో 2 సెంట్లు భూమితో పాటు 4 లక్షలు కట్టుకోవడానికి సరిపోవు కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున పాత గుంటూరు పార్కు సెంటర్లో ఉన్నటువంటి సచివాలయంలో స్థానిక ప్రజలు అర్జీలు దాఖలు చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం రకరకాల పథకాలని ప్రకటించి వాటి అమలుకి పూనుకుంటామని పదే పదే చెప్తా ఉన్నారు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది నిలువ నీడలేని సమస్య, తీవ్రమైన సమస్య. పట్టణాల్లో అద్దెలకు ఉండేటటువంటి కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్ళు అద్దెలు చెల్లించలేక, కరెంటు ఛార్జీలు కట్టలేక నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. నిత్యావసర ధరల కంటే స్పీడ్గా ఇంటి అద్దె ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ దశలో ప్రభుత్వం తక్షణమే 2 సెంట్ల స్థలాన్ని పట్టణాల్లో, అది కూడా నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే ఈ కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తూ ఉంది. ఇది ఎన్నికల కోడ్ తర్వాత మరింత భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వంకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పిన మాటనే అమలు జరపమని శాంతియుతంగా మేము ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నెరవేర్చి ప్రజలకు మేలు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలా కాని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా పూనుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు నగరంలో 8వ డివిజన్ సంబంధించి నిన్న 2 సెంట్లు స్థలం ఇవ్వాలని
నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని మరి పేదలందరూ కూడా అప్లికేషన్ రాయడం జరిగింది. ఆ అప్లికేషన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక సచివాలయం దగ్గర వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అట్లాగే నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో కూడా ఆయా సచివాలయాల్లో ఇప్పటికే చాలా డివిజన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ దాన్ని స్వాగతిస్తూనే ఇవాళ ఇచ్చిన దాంట్లో 2 సెంట్లు స్థలం ఇవ్వండి. ఇవాళ రేట్లు పెరిగినవన్నీ కూడా సిమెంటు, ఇసుక, కంకర ఇవన్నీ రేట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని 4 లక్షలు 5 లక్షలు చేయమని సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇచ్చిన అప్లికేషన్ అన్ని కూడా మరి 5 లక్షలు నిర్మాణానికి 2 సెంట్ల స్థలంతో ఇవ్వాలని పేదలంతా కూడా ఇచ్చారు. వాళ్ళన్నీ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా మరి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి సెంటు స్థలం ఇచ్చారని చెప్పాడు. కానీ కొన్ని నిర్మాణం అయిన మాట వాస్తవం. కానీ 30% నిర్మాణానికి నోసుకోలేని పరిస్థితుల్లో సిపిఐగా ఆ రోజే దీక్షలు నిర్వహించాం. మరి వివిధ రకాల ఆందోళనలు కూడా చేశాం. ఆ రోజు చెప్పిందే సిపిఐగా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, 5 లక్షలు నిర్మాణానికి ఇవ్వాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షలకి ₹1,50,000 నిర్మాణానికి ఇస్తామన్నారు. ఆ పేరుతో 1,50,000 ఇచ్చిన సెంటు స్థలంలో 1,50,000తో నిర్మాణం కాక పునాదులు కొన్ని అయిపోయినాయి. కొన్ని అసలు పూర్తిగా దాన్ని పట్టుకునే పరిస్థితి లేకుండా ప్రజలు ఇబ్బందులు పడి దాన్ని పట్టుకోవాలా. ఈ పరిస్థితులు మరి నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందే హామీ ఇవ్వటం, దాంట్లో భాగంగా మరి హామీని నెరవేర్చుకునే కారణంగా పోయిన నెల 24 నుంచే సచివాలయాల్లో అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని సిపిఐగా చేపట్టాం. ఏదైనప్పటికీ నిన్న ప్రభుత్వంగా ప్రకటన చేశారు. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వెంటనే అర్హులైనందరూ కూడా ఈ నగరంలో అందరూ కూడా అర్హులైన అందరికీ 2 సెంట్ల స్థలంలో మరి 5 లక్షలు డబ్బులతో నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.